ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మేమందరము మీరు ఇచ్చిన సెలవు చొప్పున ఉదయమునే లేచి నీ యొక్క ఘనమైన నామమును మహిమపరచాలనే ఉద్దేశంతో మరి అనేకులకు సత్యమును వివరించాలి, మరి ప్రతి ఒక్కరము కూడా వాక్యానుసారంగా జీవించాలి అనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని అనేకమైన మంచి ఉద్దేశాలతో ప్రారంభించి ఉన్నాం. ఆ ఉద్దేశాలు వెనక ఎవరి కష్టం ఉన్నదో ప్రత్యక్షంగా పరోక్షంగా వారిని, వారి కుటుంబాలను, అలాగే ఈ ఉద్దేశానికి మా తండ్రి సహకారంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని, వారి కుటుంబాలను, దీనిలో ఎవరైతే పాల్గొనుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని క్రీస్తుకు తగినట్టు సంపూర్ణతను మేము అందరం కలిగి ఉండటకు కృప చూపిస్తారని నమ్మచ్చు. ఈ కార్యక్రమాన్ని మరింతగా విజయవంతంగా మీరే కృప చూపించగలరని నమ్మచ్చు. ఈ యొక్క దినపు దీవెన ఆశీర్వాదాలతో దీవించగలరని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు స్వామి గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కూడొచ్చు మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలండి. గంధముగా చదవాలని పాట పాడి, గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి. పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి. పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి. పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి. గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. యెహోవా గ్రంథమిది తానే వ్రాయించినది, యెహోవా మనసు నెరగది దీనిని చదవండి. యెహోవా గ్రంథమిది తానే వ్రాయించినది, యెహోవా మనసు నెరగది దీనిని చదవండి. రెండు నిబంధనల మధ్య వ్యత్యాసం ఎరగండి. మూడు యుగాల చరిత్రను సరిగా గమనించండి. రెండు నిబంధనల మధ్య వ్యత్యాసము ఎరగండి. మూడు యుగాల చరిత్రను సరిగా గమనించండి. పితరులు యుగమా, ధర్మశాస్త్ర యుగమా, క్రైస్తవ యుగమా? గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథముగా చదవండి, గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి.
గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. ఎవరికి ఎవరు ఎక్కడి నుండి ఎందుకని ఎప్పుడు వ్రాసారని ఏమిటి సందర్భమని, ఎవరికి ఎవరు ఎక్కడ నుండి ఎందుకని ఎప్పుడు వ్రాసారని ఏమిటి సందర్భమని, సత్యవాక్యమును మరీ సరిగా ఉపదేశించాలి. సత్యమునకు భిన్నమైన బోధను ఖండించాలి. సత్యవాక్యమును మరీ సరిగా ఉపదేశించాలి. సత్యమునకు భిన్నమైన బోధను ఖండించాలి. సమయము సందర్భము ఏ స్థలమని ఎరిగి గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. సృష్టికర్తను గూర్చి, సృష్టి నిర్మాణమును గూర్చి, సృష్టిలోని క్రమమును, మానవ జాతి పుట్టుకను, సృష్టికర్తను గూర్చి, సృష్టి నిర్మాణమును గూర్చి, సృష్టిలోని క్రమమును, మానవ జాతి పుట్టుకను సవిర్ వివరముగా తెలిపినట్టి మహాజ్ఞాన గ్రంథమిదే. సకల శాస్త్రాలను అధిగమించిన సంపూర్ణ గ్రంథమిదే. సర్వివరుగా తెలిపినట్టి మహాజ్ఞాన గ్రంథమిదే. సకల శాస్త్రులను అధిగమించిన సంపూర్ణ గ్రంథమిదే. బైబులు 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 దేవుని గ్రంథము. గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. ఈ గ్రంథాన్ని నువ్వు చదివితే నిన్ను చదివే గ్రంథమిది. అద్దము వలె నిన్ను నన్ను దిద్దగల గ్రంథమిది. ఈ గ్రంథాన్ని నువ్వు చదివితే నిన్ను చదివే గ్రంథమిది. అద్దము వలె నిన్ను నన్ను దిద్దగల గ్రంథమిది. జీవము గల దేవుని మాటలన్నీ పరిశుద్ధ గ్రంథము. జగమంతటికి శాంతి సందేశము ఈ గ్రంథము. జీవము గల దేవుని మాటలన్నీ పరిశుద్ధ గ్రంథము. జగమంతటికి శాంతి సందేశము ఈ గ్రంథము. బైబులు 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 దేవుని వాక్యము. గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. గ్రంథముగా చదవండి. గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి. గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి. అందానండి. రెండవ కీర్తనగా సంధ్య పాడి వినిపిస్తుంది. సంధ్య స్పీకర్ ఆఫ్ అయిపోయింది. సంధ్య అందరికీ వందనాలండి.
దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ ద్వీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసద నీకే, నా స్తుతులర్పించద నీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా. నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా. విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసగా, కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా, విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఊహ కందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఊహ కందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా, ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా. ఉత్సాహము నీవే,
నయనోత్సవం నీవెగా ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతి మించి పాడనా జీవధారము నీవని కానుకలై పూజించను అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసద నీకే నా స్తుతులర్పించద నీకే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. వందలండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించిన సహోదరి అలాగే సహోదరులకు వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 24వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మొదటి నుంచి 11 వచనాలు సహోదరులు సంతోష్ గారు చదువుతారు. 12 నుంచి చివరి వరకు సహోదరి శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. బ్రదర్ మీ గొంతు బాగుంటేనే చదవండి, పర్లేదు, తగ్గిపోతే. సంతోష్ గారు. సంతోష్ గారు నేను చదవనా? సరే అండి, నేను చదువుతున్నాను. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కువచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను నడిపించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నింటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగని గలవాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులోని
ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రము రాతి పలకలను నీకిచ్చినగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమున్నెల్లా వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకు ఎక్కినప్పుడు ఆ మేఘం కొండకు కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము ఆ దినంలో దాని కమ్ముకొను. 7వ దినమున ఆయన మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించే అగ్ని వలె ఇశ్రాయేలు కనులు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. ఇప్పటి వరకు చక్కగా వాక్య భాగం చదివినటువంటి సహోదరికి వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఒక విషయాన్ని తెలియజేసి ముందుకు వెళ్ళాలని అభిప్రాయపడుతూ ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా కొంతకాలం నుంచి ఇలా దేవుణ్ణి సేవించే విషయంలో ఈ ఉదయకాలమునే లెగిసి మీరు చూపిస్తున్న ఈ ఆసక్తికి, ఈ భక్తికి, ఈ ఆసక్తి, ఈ భక్తి అనే ఒక విత్తనాన్ని మీరు వేసి ఉన్నారు. ఖచ్చితంగా వాటి యొక్క ఫలాలను కోయడానికి ఒక సమయం ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. అయితే నిర్గమాకాండము 24వ అధ్యాయంలో కూడా అదే విధమైన వాతావరణాన్ని, పరిస్థితులను చూస్తూ ఉంటాం. ఈ నిర్గమాకాండము 24వ అధ్యాయం అంతా కూడా ఒడంబడికను స్థిరపరచడం. అంటే ఇప్పటిదాకా కొన్ని ఆజ్ఞలను ఆయన ఇచ్చి ఉన్నాడు. మొదట మనము 10 ఆజ్ఞలను అయితే చూస్తూ ఉన్నాం. తదుపరి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 21వ అధ్యాయం నుంచి ఇప్పుడు 23వ అధ్యాయం వరకు ఆరాధన, సమాజ వీధుల గురించి 52 ఇతర ఆజ్ఞలను దేవుడు ఇక్కడ ఇచ్చాడు. అంటే దీనిని కొంతమంది లెక్కించి ఆ విషయాలను మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఈ వాగ్దాన నిబంధనల్లో 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలతో పాటు మరిన్ని ఆజ్ఞలను ఇప్పటి వరకు దేవుడు వాళ్ళకి ఇవ్వడము అనే విషయాలను చూస్తూ ఉంటాం. ఇంకా దీనిని ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ స్థిరపరిచే ప్రక్రియలో ఏం జరుగుతుందా అనే విషయాలను మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. అయితే మరొకసారి చెప్పేది ఏమిటి అంటే 24వ అధ్యాయంలో దేవుడు తన యొక్క నియమాలను లేదా చట్టాలను స్థిరపరచడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు
ఒక 3 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటిది ఏమిటి అంటే 1-8 వచనాలు నిబంధనను ధృవీకరించడం. రెండవది నిబంధనను ధృవీకరించిన తరువాత వారికి దేవుని యొక్క దర్శనము కలగడం. అంటే దేవునిని చూచే గొప్ప అవకాశము కలగడం. తర్వాత పర్వతం పైన మోషే 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ ఉండడం అనే ఈ 3 అంశాలను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దానిని మనము కొంచెం ముందుకు వెళ్ళి పరిశీలన చేద్దాం. 1-8 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ భాగంలో మోషే, అహరోను, నాదాబు, అబీహు మరియు ఇశ్రాయేలు పెద్దలలో 70 మందితో కలిసి పర్వతం పైకి వచ్చి దూరంగా నుండి ఆరాధించమని దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే ఇంచుమించుగా మనకున్న లెక్క ప్రకారము ఒక 74 మంది ఇప్పుడు కొండెక్కారు. ఈ కొండ ఎక్కిన తర్వాత మీరందరూ కూడా దూరంగా నిలవబడి దేవునిని ఆరాధించాలి అనే ఆజ్ఞ వీళ్ళు కలిగి ఉన్నాడు. మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాసి పర్వతము పాదముల యొద్ద ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అంటే ఈ ఆరాధించే క్రమములో మోషే దేవుని మాటలను లిఖించాడు, రాసి అక్కడ ఒక బలిపీఠ నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడు ఆ బలిపీఠం మీద ఏం జరిగింది అంటే యువకులందరూ కూడా దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడె దూడలను బలిచ్చారు. ఇక్కడ జరుగుతున్న పనుల మీద మీరు దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. పర్వతం ఎక్కారు, దేవుని ఆజ్ఞను బట్టి దూరంగా నిలవబడ్డారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తూ ఉంటూ మోషే మాత్రము దేవుని యొక్క మాటలను లెక్కిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టబడుతుంది. ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పింపబడుతూ ఉన్నాయి. ఈ అర్పింపబడిన తరువాత మోషే రక్తాన్ని సగము పాత్రలో పోసుకుని మిగిలిన రక్తము బలిపీఠం మీద జల్లాడు. అంటే మీకు అర్థమవుతుంది, కోడెల దూడల రక్తాన్ని ముందుగా వాటిని బలి ఇచ్చి కొంత రక్తాన్ని పాత్రలో ఉంచి ఆ పాత్రలో రక్తాన్ని బలిపీఠం మీద పోసి కొంత రక్తాన్ని పాత్రలో ఉంచి మిగిలిన రక్తాన్ని బలిపీఠం మీద జల్లాడు. జల్లిన తరువాత ఆయన నిబంధన గ్రంథాన్ని ప్రజలకు చదివి వినిపించాడు. అయితే ఇతను ఏదైతే దేవుని చేత రాయించబడిందో ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి కనపడుతూ ఉంది. ఈ యొక్క 5 ధర్మశాస్త్రములను దేవుడే రాపించాడు అన్నదానికి ఈ వచనము చాలా నొక్కి చెప్తుంది. ఈ అధ్యాయంలో మనము దేవుడే ఇచ్చాడు అనడానికి ఇదొక ఆధారం. చూడండి 3వ వచనము, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలు అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చిరి. అంటే ఈ మాటలు ఎవరివని? యెహోవావని.
ఆ యెహోవా మాటలు ఎవరు రాశారని? మోషే రాశాడని. వీటన్నిటి బట్టి మేము జీవిస్తాము అని ఏక శబ్దముతో, ఏక అంటే ఇది అండర్లైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే వీరు ఒకటిగా ఉండి దేవునిని మహిమపరచగలము, దేవుని చట్టాలను అనుసరించగలము అని అనుకున్నారు. అయితే దేవుని చట్టాలను పాటించాలని వారి ఉద్దేశం మంచిదే. వారి జీవిత ప్రయాణములో ఆత్మవంచన చేసుకున్నారు. చాలాసార్లు ఈ ఏకశబ్దముతో మేము ఉంటామని చెప్పినప్పటికీ కూడా వారు పాపముతో నిండిన హృదయాలు గుర్తించలేకపోయారు. వారి చరిత్రే దానికి సాక్ష్యం. మానవ జీవితాలు భ్రష్ట స్వభావానికి కారణము మనుషుల స్వయప్రయత్నము వలన దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించడము లేదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పాటిస్తాను అని చెప్పారు. పాటించడము అంటే ఏమిటి అంటే విధేయత కలిగి ఉండడం. ఈ విధేయత కలిగి ఉన్నప్పుడు క్రమేపీ విధేయత కాస్త అవిధేయతగా జరుగుతూ ఉంది. అవిధేయత అంటే ఏమిటి అంటే వారి ఆలోచనలను వాటిలో ఉంచడం. వారి ఆలోచనలు ఎప్పుడైతే వారి జీవితాల మీద పడతాయో ఆటోమేటిక్గా మానవులు భ్రష్టులైపోతారు. అయితే ప్రియులారా, ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలను చూస్తే దేవుడు చెప్పినట్లుగా కొండెక్కారు, దూరంగా ఉన్నారు, బలిపీఠం మీద బలి అర్పించారు. దేవుని మాటలు చదివి వినిపించిన తర్వాత విధేయత కలిగి మేము పాటిస్తాము అని బలముగా చక్కగా చెప్పారు. అయితే నిబంధన రక్తము, రెండో పాయింట్ ఏంటంటే నిబంధన రక్తం. మోషే బలి అర్పించిన జంతువు రక్తాన్ని ఒడంబికను ముద్రించడానికి ఉపయోగించాడు. అంటే ఎందుకు అక్కడ బలిపీఠం కట్టారు? ఎందుకు ఆ యొక్క కోడెలను దూడలను చంపారు? ఎందుకు ఆ రక్తాన్ని పాత్రలో ఉంచాడు? ఎందుకు మిగిలిన రక్తాన్ని బలిపీఠం మీద ఉంచాడు అంటే, ఆ రక్తాన్ని వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం మీద చల్లి అదే రక్తాన్ని మనుషుల మీద జిమ్మాడు. దీని ద్వారా అక్కడ నిబంధన రక్తముగా అది ఉంది. ఆ నిబంధన రక్తముతో ఈ యొక్క దేవుని మాటలను ఒడంబడికను అక్కడతో ముద్రిస్తున్నట్లుగా మనకైతే కనపడుతుంది. అయితే నెక్స్ట్ దైవిక సమావేశం. ఈ దైవిక సమావేశంలో ఇప్పుడు 9 నుంచి 11 దాకా చూస్తున్నప్పుడు మోషే, అహరోను, నాదాబు, 70 మంది పెద్దలు పర్వతం ఎక్కి దేవుని ప్రత్యక్షతను చూస్తారు. ఇక్కడ నేను కొంచెం లోతుగా కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను, గ్రహించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క విధానాలు చూస్తుంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? మొదట విధేయత కలిగి ఉన్నారు. విధేయత కలిగి ఉన్నారు కాబట్టి పర్వతం దాకా వెళ్ళగలిగి ఆరాధించగలిగారు. విధేయత కలిగి ఉన్నారు కాబట్టి కోడెలను దూడలను బలి అర్పించగలిగారు. విధేయత కలిగి ఉన్నారు కాబట్టి ఏకముగా మేము కూడా మీరు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తామని చెప్పారు. ఓకేనా? నోటితో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత రక్తముతో పవిత్రపరచబడ్డారు వాళ్ళు ఒక రకంగా. ఈ రక్తముతో పవిత్రపరచబడము అంటే ఆ యొక్క రక్తము వాళ్ళ మీద జిమ్మడం ద్వారా వాళ్ళు పవిత్రపరచబడి ఆ పవిత్రత వారిని చివరికి దేవునిని చూసే అవకాశం వాళ్ళకి వచ్చింది. అంటే ఇది మీకు ఏమైనా ఒక సాదృశ్యంగా ఏమైనా కనపడుతుందా? కొత్త నిబంధన సాదృశ్యంగా మనము కూడా విధేయత కలిగి ఉంటే, మనము కూడా పవిత్రపరచబడగలిగితే
మనము కూడా దేవుని రాజ్యములో వారసులు అవ్వడానికి, దేవునిని చూడడానికి గొప్ప అవకాశం మనకి వస్తుంది అన్న దానికి ఇదొక సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ 74 మంది కూడా అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవునిని చూశారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇదే ప్రజలు మోషే, నువ్వు దేవునితో మాట్లాడు, ఒకవేళ నువ్వు మాట్లాడి మాకు చెప్తే మేము వింటాం, కానీ మేము డైరెక్ట్గా మాట్లాడితే మేము చనిపోతామయ్యా అన్న ఈ జనాలలో ఒక 70 మంది దేవునిని చూడగలిగారంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కలిగి ఉన్న విధేయత, వాళ్ళు అర్పించిన బలి, వాళ్ళ మీద ప్రోక్షించబడిన రథము, వాళ్ళని క్రీస్తు సహవాసం, దేవుని యొక్క సహవాసములోకి, దేవునిని చూడగలిగే గొప్ప పరిస్థితుల్లోకి నడిపింపబడింది. అయితే ఇలా నడిపింపబడిన తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేని ఏం చెప్పాడంటే, చూడండి 11వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 10-11 వచనాలు. ఇశ్రాయేలీల దేవుణ్ణి చూచిరి, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు లాంటిదియు ఆకాశ మండలపు తేజము లాంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేల్లోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు, వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకుని. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవునిని చూచిన తరువాత వాళ్ళు అక్కడ కొంత సమయాన్ని గడిపిన తరువాత వాళ్ళు ఆ సముఖంలో ఆహారాన్ని కూడా భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది మీరు కొత్త నిబంధన ఆరాధనలో ఒక పాలి భాగంగా మీకు ఏమైనా కనపడుతుందేమో. ఆరాధన చేయడానికి ఆరాధనకు వస్తాము, వచ్చిన తర్వాత ఆజ్ఞలను అనుసరించి విధేయత కలిగి ఉంటాం, కలిగి ఉన్న తర్వాత దేవుని నామాన్ని మహిమపరుస్తూ వాటి పాటిస్తాము అని మరలా మనల్ని మనము పురుకొలుపుకుంటాం. అదే విధముగా క్రీస్తు రక్తాన్ని, రొట్టెను సాదృశ్యముగా ప్రతి ఆదివారం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కొంత సమయాన్ని అక్కడ మనము కేటాయిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క క్రీస్తు సాదృశ్యము, ఈ ఆరాధన సాదృశ్యము, క్రైస్తవ జీవితాల సాదృశ్యము, ఈ దేవుని గ్రంథము మోషే దేవుని చేతే ఇది నిర్మించబడిన గ్రంథం అని ఈ యొక్క అధ్యాయము చాలా వివరంగా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే తెలియజేయబడిన తరువాత మోషే నేరుగా దేవుని దగ్గర నుంచి ఈ ఆజ్ఞలను సేకరించినట్లుగా మనం 12వ వచనంలో అయితే చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు మహిమను మోషే సీనాయి పర్వతం పైన యెహోవా మహిమను స్థిరపరచడంతో, మరియు మోషే 40 పగళ్ళు రాత్రులు దేవునితో సంభాషించడానికి మేఘంలోనికి ప్రవేశించడంతో ఈ అధ్యాయము అనేది ముగిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నప్పుడు దేవునిని నిజంగా చూచాడా? దేవుని బొగ్గలు బాగుంటాయా? దేవుడు కళ్ళు బాగుంటాయా? దేవుడు ఏ జుట్టు కలిగి ఉన్నాడు? చాలా కాలమైంది కదా, తల మెరుసుండిద్ది కదా అని ఇటువంటి భౌతికమైన ఆలోచనలతో మనము అక్కడ సందర్భాలను చూడకూడదు. ఇది ఆత్మ సంబంధమైన దృష్టితో చూడాలి. ఇక్కడ దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో అనే దానిని కాదు, కానీ దేవునిని చూడగలిగారు, దేవునిని మాట వినగలిగారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు విధేయులుగా ఉన్నారు, వాళ్ళు రక్తంతో ప్రోక్షింపబడ్డారు, వాళ్ళు దేవుని నామాన్ని మహిమార్థకరంగా జీవిస్తామని ఒప్పుకున్నారు. కాబట్టి దేవుని చూడగలిగారు. ఆ కోణాన్ని మీరు చూడండి. అయితే ఇదంతా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మోషేతో చాలా దేవుడు సన్నిహితంగా ఉంటున్నాడు. అందరికీ ఒక ప్రత్యేకత, మోషేకి మాత్రము మరింత ప్రత్యేకత. అంటే మోషే దేవుడు ఒక స్నేహితులుగా కలిసి మెలిసినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే 40 రోజులు అక్కడ ఉండడం దేనిని మనకి తెలియజేస్తుందంటే సంపూర్ణత. ఏ వ్యక్తి అయితే భూమి మీద దేవునికి విధేయుడిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని నిబంధనను అనుసరిస్తానంటాడో, ఏ వ్యక్తి అయితే క్రీస్తు రక్తము చేత కడగబడతాడో, ఆ వ్యక్తి దేవునిని చూసి నిరంతరము దేవునితో ఉండడానికి అర్హుడు అన్న దానికి ఒక రకంగా 40 రోజులు పగళ్ళు రాత్రి ఉన్నాడు అనే ఒక సాదృశ్యం. 7, 10, 40 ఇవి సంపూర్ణ సంఖ్యలు కాబట్టి ఒకవేళ అలా అయ్యుండవచ్చు అని భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 24వ అధ్యాయము నిబంధన స్థిరపరచబడడం, నిబంధన ప్రకారము బిడ్డలు జీవించడము, ఆ నిబంధన ప్రకారంగా జీవించాలనుకున్న వాళ్ళకి దేవుడు తన యొక్క మాటలను, తన స్వరూపాన్ని చూపించడం జరిగింది. ఇక్కడతో ఈ అధ్యాయము ముగింపబడింది. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 24వ అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ తదుపరి మెసేజ్ కొరకు ప్రార్థన చేద్దాము. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి ఒకసారి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మా సహోదరులు చక్కగా నిర్గమకాండము 24వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం అంతటిని కూడా తండ్రి సంక్షిప్తంగా వివరించారు. అనేకమైనటువంటి సంగతులు ఈనాడు ఈ కాలంలో ఉన్నటువంటి మాకు కూడా తండ్రి ఏ విధంగా మేము వాటిని చూడాలో, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలో అనేటువంటి విషయాన్ని, సంగతులను మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. సహోదరుని యొక్క కుటుంబమును, స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి ఒక సహోదరులు యేసుపదం గారు తండ్రి, వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతట్లో కూడా వారు సిద్ధపడినటువంటి మీ గ్రంథం నుండి తీసుకున్నటువంటి సమాచారం అంతటిని కూడా మాకు తెలియజేస్తుండగా తండ్రి, వినుచున్నటువంటి మాకును వినిపించేటువంటి మీ యొక్క తండ్రి దాసునికి కూడా మీ యొక్క ఆత్మ సహాయమును దయచేయమని తండ్రి, ఆ సంగతులను మేము చక్కగా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మీ ఎదుట మేమందరము కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మీకు ఇష్టమైనటువంటి పిల్లలుగా జీవించి మిమ్మల్ని మహింపరిచి మీ ద్వారా మహింపరచబడేటువంటి మహాభాగ్యమును తండ్రి మా అందరికీ కూడా, మాతో పాటు అనేక మందికి కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులు యేసుపదం గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని దాసులు, దేవుని ప్రజలు అయినటువంటి వారి మధ్యలో దేవుడు నాకు వాక్యాన్ని బోధించే అవకాశాన్ని ఇచ్చాడు. మొదటిగా తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొనుచు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అయంకి రవి గారికి, ఇక ధ్యాన కూడికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ వందనాలు. ఈరోజు మనము ఒక వాక్య భాగాన్ని చదువుకొని ముందుకెళ్దామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటువంటి విషయాన్ని సొలొమోను గారు తెలియజేస్తున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడే ఆయనకి త్రోవ నేర్పించాలంట. ఎప్పుడైతే ఆ బాలుడు మనం ఎలాంటి త్రోవను నేర్పిస్తామో అలాంటి త్రోవలో వెళ్తాడు, దాన్ని తప్పిపోకుండా ఆ త్రోవలోనే ఉంటాడు. కనుక మరి బాలుడికి
నడవలసిన త్రోవను నేర్పించాలంటే ముందు ఎవరు నేర్పించాలి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే బాలుడికి ముందుగా తల్లిదండ్రులు నేర్పాలండి. ఆ యొక్క తల్లిదండ్రులు నేర్పాలంటే ముందు వాళ్ళు నేర్చుకొని ఉండాలి. తల్లిదండ్రులు నేర్చుకొని ఉంటేనే బాలుడికి మరి ఒక ఉపాధ్యాయుడిగా మంచి విషయాలను విద్యా బోధలు నేర్పించగలరు. లేకపోతే తల్లిదండ్రులు కాకపోతే మరి టీచర్ గారు, ఉపాధ్యాయులు మరి నేర్పించాలి, బోధించాలి. కాబట్టి ముందు ఉపాధ్యాయుడు బోధించిన, తల్లిదండ్రులు నేర్పించిన, వారు ఇతరుల దగ్గర నేర్చుకొని ఉండాలి. అలాగే వారు వేరొకరి దగ్గర నేర్చుకొని ఉండాలి. ఎందుకని బాలుడికి ఏ త్రోవ మంచిదో, ఏ త్రోవలో వెళ్ళాలో చెప్పాలంటే ఆ బాలుడిని కన్నా తల్లిదండ్రులు ముందు నేర్చుకోవాలి. కనుక తల్లిదండ్రులు నేర్పిన, స్కూల్లో ఉపాధ్యాయుడు నేర్పిన వాళ్ళు కూడా ఇతరుల దగ్గర నేర్చుకొని ఉండాలి. మరి వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని ఉండాలి. ఇలా వెళితే ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనేటువంటి విషయాలు మనము వెనక్కి వెళితే మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళి ఆగుతామండి. మనం మొదటి మానవుడైనటువంటి ఆదాము, మన ముత్తాత అయినటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆగుతాము. మరి మానవుడైనటువంటి ఆదాము ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? అక్కడికి వెళ్ళి ఆదాము గారి దగ్గరికి వెళ్ళి, సృష్టిలో మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళి ఆగుతాము. మరి ఆదాము గారికి, మన ముత్తాత అయినటువంటి ఆదాము గారికి ఎవరు నేర్పారు అనేటువంటి విషయాలు అక్కడి నుంచి మనం నేర్చుకుందామండి. మరి ఆదాముకు నేర్పింది ఎవరు అనేది మనకు తెలియాలి. ఆకాశమును, భూమిని, అందరి సమస్తము నిర్మించిన మహోన్నతుడైన దేవుడే మొదటి మానవుడైనటువంటి ఆదాముకి తన మొదటి విద్యను నేర్పినట్టుగా మనం చూడగలం. అలాగే మొదటి మానవుడైనటువంటి ఆదాముకే కాకుండా ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందికి కూడా దేవుడు తన విద్యని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మొదటి మానవుడైనటువంటి ఆదాముకి మహోన్నతుడైనటువంటి దేవుడు తన విద్యను నేర్పాడు. కాబట్టి ఈ యొక్క విద్యని మహోన్నతుని విద్య అని గ్రంథం తెలియజేస్తుందండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాన్ని మీకు ఇప్పుడు యొక్క టైటిల్ చెప్తాను. నేను చెప్పేటువంటి అంశం, ఇప్పుడు మొదటి మానవుడైనటువంటి ఆదాముకి మహోన్నతుడు తన విద్యని నేర్పించాడు కదా. ఎలా నేర్పించాడు? ఆయన ఎలా నేర్చుకున్నాడు? అలాగే ఇతరులకి ఎలా నేర్పించాడు అనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా ఈరోజు మనం నేర్చుకుందామండి. మొట్టమొదటిగా దేవుడు ఆదాముకి తన మహోన్నతుని విద్య నేర్పించాడు కదా. ఎలా నేర్పించాడు ఏంటి అనేటువంటి విషయాలు ఈరోజు గ్రంథం ద్వారా మనం చూద్దాము. నేను చెప్పేటువంటి అంశానికి యొక్క పేరేంటంటే మహోన్నతుని విద్యను నేర్చుకోవటము ఎలా. మహోన్నతుని విద్యను నేర్చుకోవటము ఎలా, నేర్పించటము ఎలా. మీరు రాసుకోవచ్చండి. మహోన్నతుని విద్యను నేర్చుకోవటము ఎలా, నేర్పించటము ఎలా అనేటువంటి ఈ యొక్క అంశము ద్వారా ఈ అంశంలో 6 విషయాలు మరి కోట్ చేయటం జరిగింది. ఆ 6 విషయాల ద్వారా ఈరోజు మనము ఆ యొక్క సారాంశాన్ని, మహోన్నతుని విద్యని ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్పించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, మొట్టమొదటిగా విషయంగా అసలు మహోన్నతుని విద్య అంటే ఏమిటి అనేది చూద్దాము. మొదటిగా మహోన్నతుని విద్య అంటే ఏమిటి? ఈ విద్యను రెండో విషయము, ఈ విద్యను దేవుడు మొదటి మానవునికి ఎలా నేర్పించాడు అనేటువంటి విషయాన్ని చూద్దాము. అలాగే ఆనాడు వారు ఎలా నేర్చుకున్నారు, వారు ఎలా నేర్పించారు, ఆనాడు మన పితరులు ఎలా నేర్చుకున్నారు, వారు ఎలా నేర్పించారు అనేటువంటి విషయాలు చూద్దాము. అలాగే 4వ విషయంగా
ఈనాడు మనము ఎక్కడ నేర్చుకోవాలి ఈ యొక్క మహోన్నతుని విద్య? ఈనాడు మనము ఎక్కడ నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చూద్దాము. అలాగే 5వ విషయంగా ఈ మహోన్నతుని విద్యను నేర్చుకొని నేర్పించువారు ఎలాంటి వారు? ఈ మహోన్నతుని విద్యను నేర్చుకొని నేర్పించువారు ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని చూద్దాము. అలాగే 6వ విషయంగా ఇలాంటి విద్యను నేర్చుకోకుండా నేర్పిస్తే వచ్చే నష్టం ఏమిటి అనేటువంటి ఈ యొక్క 6 విషయాల ద్వారా ఈరోజు మనము పాఠాన్ని నేర్చుకుందామండి. మొట్టమొదటి విషయం ఏంటంటే మహోన్నతుని విద్య అంటే ఏమిటి అనేటువంటి చూద్దాం మనము. మహోన్నతుడు అంటే మహా గొప్ప దేవుడు, మహా సర్వోన్నతుడు, గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే మహోన్నతుడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలము. అలాగే విద్య అంటే ఏమిటి అనేటువంటి చూస్తే ఇంగ్లీష్లో విజడామ్, అలాగే వైజ్, అలాగే నాలెడ్జి అనేటువంటి పదాలు ఉపయోగించబడ్డాయి. దీని తెలుగులో చదువు అని, జ్ఞానము అని, వివేకము అని, బుద్ధి లేక తెలివితేటలు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉన్నదే ఈ విద్య. విద్య అంటే తెలుగులో చదువు, జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి ఇలాంటి అర్థాన్ని కలిగి ఉన్నదే విద్య అనేది మనం చూడొచ్చు. ఇలాంటి విద్యను ఈ లోకంలో మానవుడైనటువంటి ఉపాధ్యాయులు బోధిస్తారు. అలాగే ఈ విద్యనే ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఈ విద్య ఉంటుంది. ఈ విద్య అనేది చాలా అవసరము. కానీ అతికి విద్య నేర్చుకోవటము ప్రమాదము. అవసరమే కానీ అతికే విద్య నేర్చుకోవటము ప్రమాదం అనేది గమనించాలి. అలాగే ఈ విద్య ద్వారా లోకములో చాలా మంది ఉన్నత చదువులు చదువుకొని కోట్లు సంపాదించి ఈ లోకములో ఎలా లగ్జరీ జీవితాన్ని బ్రతుకును కలిగి ఉండాలో నేర్చుకుంటారండి విద్య ద్వారా. ఈ విద్య అనేది ఇక్కడ వరకే పరిమితము. మరి లోకాన్ని విడిచిన తర్వాత ఆ యొక్క విద్యతో పని ఉండదు. కనుక మహోన్నతుని యొక్క విద్య నేర్చుకుంటే ఈ జీవితంలోనూ మరి ఎలా జీవించాలి, ఈ జీవితాన్ని జీవిస్తూ రాబో జీవితానికి ఎలా పునాదులు వేసుకోవాలి అంటే, మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరో లోకం ఉంది కదా. మన భూమి మీద మనము ఈ భక్తి జీవితాన్ని ఎందుకు కలుగుంటున్నామండి? ఉదయకాలము లేచి మనము దేవుని యొక్క ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నాము? మనము ఈ విద్యను నేర్చుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకొని మనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని మరి తీసివేసుకొని దేవునికి అనుకూలమైనటువంటి మరి ప్రవర్తన కలిగి ఉండాలనేటువంటి విధానంలో మనము ప్రతిరోజు ఉదయం లేచి మనము ఇలా ఎంత శ్రమైనా ఇబ్బంది అయినా దేవుని నిమిత్తము మనము నేను ఇక్కడ చనిపోయినా కానీ రేపు పరలోకంలో నిత్య జీవితంలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే భూమి మీద మనము ఇట్లా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మహోన్నతుని విద్య నేర్చుకుంటే ఈ లోకంలో ఎలా జీవించాలి, రాబో జీవితం కోసము ఎలా పునాదులు వేసుకోవాలి అనేటువంటి విషయాలు నేర్చుకోవటానికి ఉపయోగపడేదే ఈ మహోన్నతుని విద్య అనేది మనం గమనించగలం. అలాగే ఈ మహోన్నతుని విద్య మనము విద్యా వార్త అని, ఈ మహోన్నతుని యొక్క విద్యా వార్తని పాత నిబంధనంలో బెరయా కుమారుడైనటువంటి బెరియరు కుమారుడైనటువంటి బిలాము ఇశ్రాయేలీకి రాజుగా ఉన్నప్పుడు ఆయనకి మహోన్నతుని విద్య గురించి ఆయనకి వార్త వచ్చిందంట. ఆ వార్త గురించి ఆయన తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి.
ఈ యొక్క మహోన్నతుని విద్య గురించి ఆయనకి ఒక దేవోక్తి వచ్చిందంట. ఆ విషయాన్ని మనము చూద్దాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16 వచనం చదువుకుందాం. 24:16. దేవోక్తులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అంటే ఈ యొక్క మహోన్నతుని విద్యను ఎరిగి ఉండాలని దేవుడు ఒక దేవోక్తి తన భక్తుడైనటువంటి ఇశ్రాయేలీకి రాజైనటువంటి బిలాము దగ్గరికి ఆ యొక్క మహోన్నతుని విద్య అనేటువంటి వార్త వచ్చినట్టుగా మనం చూడగలం. అలాగే ఇప్పుడు మొదటి విషయాన్ని చూసాము. రెండో విషయంలోకి వెళ్దామండి. ఈ విద్యను దేవుడు మొదటి మానవునికి ఎలా నేర్పించాడు? ఈ యొక్క విద్యని దేవుడు మొదటి మానవునికి ఎలా నేర్పించాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, నేర్పించుట అనేటువంటి పదానికి మనము అర్థాన్ని చూసుకుంటే తర్పీదునిచ్చుట లేక బోధించుట, అలాగే సాధనము చేయుట, అలాగే తెలియని దానిని తెలియపరచుట అనేటువంటి అర్థాన్ని మనం చూడగలం. అలాగే అలాంటి ఇక తర్బీదును, అలాంటి శిక్షణను మరి మహోన్నతుడు తన విద్యని మొదటి మానవునికి ఎలా నేర్పించాడు అనేటువంటి విషయాన్ని రెండో విషయంలోకి వెళ్దాము. ఈ విషయాన్ని చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుంటే, ఈ మహోన్నతుడు మరి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి ఎలా నేర్పాడు, ఏమేమి నేర్పాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు మనము విద్య అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి అనేవి మనకు గుర్తు రావాలండి. ఈ మనసును పెట్టుకుంటే ఇక్కడ దేవుడు మొదటి మానవునికి ఏ విషయాలు నేర్పుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోగలం. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. 1:16 చదువుకుంటే, వినపడుతుందండి? వినపడుతుందనే. 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాము. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివి వృక్ష ఫలంలో తినకూడదు. నువ్వు వాటిని దినమున నిత్యముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు మొట్టమొదటిగా మానవుడికి ఏమి నేర్పిస్తున్నాడండి? ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియజేశాడు. ఏది తినాలో ఏది తినకూడదో కూడా దేవుడు ఆయనకి నేర్పించాడు. ఈయన మరి ఆత్మ సంబంధమైనటువంటి మహోన్నతుడు తన విద్యని మరి మొదటి మానవుడైనటువంటి ఆదాముకి నేర్పిస్తున్నాడండి. ఇక్కడ దేవుడు ఆదాముకు మొదట నేర్పించింది బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేకాన్ని నేర్పించాడండి. ఇక్కడ ఏది మంచి ఏది చెడు, ఏది తినవచ్చు ఏది తినకూడదు అనేటువంటి యొక్క బుద్ధి జ్ఞానాన్ని దేవుడు నేర్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆదాము ఆత్మ సంబంధమైనటువంటి మహోన్నతుని విద్యను ఆయన నేర్చుకొని తోసేసాడండి. ఆయన విన్నాడు, నేర్చుకున్నాడు, కానీ దాన్ని త్రోసేసినట్టుగా మనం చూడగలం. అలాగే ఎప్పుడైతే దేవుడు తన మహోన్నతుని విద్యను మరి త్రోసేశాడో, ఆదాముకి దేవునికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బంధము అక్కడ తెగిపోయినట్టుగా మనం చూడగలం. అలాగే దేవుడు మరి ఆదాముని ప్రేమించి భౌతిక సంబంధమైనటువంటి విధానం కూడా నేర్పించాడండి. ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా పెళ్లి చేసుకొని ఎలా పిల్లలను కనాలి, అలాగే నువ్వు బ్రతకటానికి, ఆహారం తినటానికి నువ్వు భూమిని ఎలా సేద్యం చేసుకోవాలి అనేటువంటి యొక్క విధానాన్ని కూడా మరి తండ్రి అయిన దేవుడు ఆదాముకి నేర్పినట్టుగా మనం చూడగలం. ఇప్పుడు ఈ యొక్క విద్యని దేవుడు మొదటి మానవుడికి ఎలా నేర్పించాడో చూసాం మనం. అలాగే ఆనాడు ఈ విద్యను ఎలా నేర్చుకున్నారు, వారికి ఎలా నేర్పించారు, ఇక ముందుకెళ్దాము. అలనాడు మరి మొదటి మానవుడికి దేవుడు తన విద్యను నేర్పించాడు. తర్వాత
రెండవ విషయముగా అలనాడు నోవాహు మహోన్నతుడు తన విద్యను మరి నేర్చుకున్నాడండి. ఎలా నేర్పించాడు దేవుడు అంటే, నేను ఈ లోకములో ఒక జలప్రలయాన్ని రప్పించబోతున్నాను, ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాను, కాబట్టి నువ్వు నా మాట విను అని నోవాహుని పిలిచి నోవాహుతో కొన్ని ఆయనకి తెలియజేశాడండి. బుద్ధి జ్ఞానాన్ని తెలియజేశాడు. ఏమిటి అంటే, నువ్వు ఆ యొక్క జలప్రలయం నుంచి రక్షింపబడాలంటే ముందు నేను చెప్పేటువంటి వాటిని నేర్చుకో, నేను చెప్పేటువంటి విద్య జ్ఞానాన్ని బుద్ధిని నువ్వు విను అని మొట్టమొదటిగా నోవాహు కూడా దేవుడు చెప్పినట్టుగా చూడగలవండి. కానీ నోవాహు ఏం చేశాడంటే, ఆ యొక్క ఇది మహోన్నతుని విద్య అని నేర్చుకొని తాను నేర్చుకోవటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నేర్పించాడండి. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని మాటలు, ఆ యొక్క బుద్ధిని, దేవుడు తెలివిని, వివేకాన్ని ఎప్పుడైతే నేర్పించాడో అవి నేర్చుకొని నీతిమంతుడు, విధేయుడుగా ఉన్నాడండి నోవాహు. అలా ఆయన ఉండటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నేర్పించాడండి. ఇలా నేర్పించడం వల్ల వాళ్ళు మరి వాడలో ప్రవేశించారు. వాడలో ప్రవేశించి ఆ ప్రవేశించడం వల్ల వాళ్ళు బాప్తిసం పొందినట్టుగా క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్తాడనమాట. అలాంటి విధేయతతో వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క వాడలోని ప్రవేశించారో మరి బాప్తిసం పొంది రక్షింపబడినట్టుగా మనం చూడగలం. అలాగే రెండో వ్యక్తిని చూద్దాము. అలనాడు మోషే కూడా సకల విద్యలను నేర్చుకున్నట్టుగా మనం చూడగలమండి. అలనాడు మోషే కూడా సకల విద్యలను నేర్చుకున్నాడని అపోస్తుల కార్యాల్లో గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22-24 వచనాలు చదువుకుందాము. ఆయన ఎలాంటి విద్యను నేర్చుకున్నాడు అని ఇక్కడ స్టెఫన్ గారు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. 7వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదువుకుందామండి. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడైండెను. అతడు 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అయిన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టేను. అంటే దేవుడు మోషేకి సకల విద్యలను నేర్పించాడు కదా. ఎలా నేర్పించాడు అంటే, ముందు తన తల్లి నేర్పించిందండి. తల్లి ఎవరు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, తల్లి హెబ్రీరాలండి. ఈమె ఇశ్రాయేలీ హెబ్రీరాలు కాబట్టి ఈమె నిజమైన దేవుడు ఎవరో, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఎవరో తన తల్లికి తెలుసు కాబట్టి ఆ తల్లి ఆయనకి బాల్య దశలోనే నేర్పించినట్టుగా మనం చూడగలం. ముందు పిల్లలకి తల్లి పసిబిడ్డగా ఉన్నప్పుడు ఏమి నేర్పిస్తుందండి? ఏమి నేర్పిస్తుందంటే, ఒకటి, తల్లి తన స్తన్యముల ద్వారా పాలు ఎలా త్రాగాలో నేర్పిస్తుందండి. ఒక తల్లి తన పసిబిడ్డకు మొదట నేర్పించేది ఏంటంటే, తన స్తన్యముల ద్వారా పాలు ఎలా తాగాలో నేర్పిస్తుంది. అలాగే పసిపిల్లవానికి పాలిచ్చిన తర్వాత ఎలా నిద్రపోవటం నేర్పిస్తుందండి. ఎలా నిద్రపోవాలో ఆ విషయాన్ని నేర్పిస్తుంది. అలాగే వానికి పాకటం నేర్పిస్తుందండి తల్లి. పసిబిడ్డకి ఏం చేస్తుందంటే పాకటం నేర్పిస్తుంది. అలాగే కొద్దిగా బలమైనటువంటి ఆహారాన్ని తినటము నేర్పిస్తుందండి. అలాగే నడవటము నేర్పిస్తుందండి. అలాగే వాడికి కొన్ని మాటలు మాట్లాడటం నేర్పిస్తుందండి. తల్లి తన పసిబిడ్డకి ఏమేమి నేర్పిస్తుందంటే ఎలా మాట్లాడాలి ఆ విషయాలు నేర్పిస్తుందండి. అలాగే వాడు 3-4 సంవత్సరములు వచ్చిన తర్వాత వానికి విద్యను నేర్పిస్తుంది. అలాగే ఈ విధంగానే మరి మోషే గారి యొక్క తల్లి మోషేకి మరి ఇలాంటి విషయాలు బోధించటం వల్ల, మరి ఇలాంటి విషయాలు నేర్పించటం వల్ల ఆ యొక్క మహోన్నతుని యొక్క గొప్పతనం ఏంటో, మన దేవుడు ఎవరో,
మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, బానిసత్వంలో ఉన్నప్పుడు మరి మోషేకి ఐగుప్తిలో ఉన్నప్పుడు మరి పుట్టాడు కాబట్టి ఆ యొక్క విధానము, మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, మన దేవుడు ఎవరు అనేటువంటి మహోన్నతుని యొక్క విద్యని మరి మోషే గారి యొక్క తల్లి ఆయనకి నేర్పినట్టుగా మనం చూడగలం. ఎప్పుడైతే ఆ యొక్క మహోన్నతుని విద్యను మోషే నేర్చుకున్నాడో, మరి ఆ యొక్క విద్యను నేర్చుకున్న తర్వాత ఆయన జీవితమే మారిపోయిందండి మోషేది. ఎలా మారిపోయింది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే హెబ్రీల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. 11వ అధ్యాయము 24, 26 వచనాల్లో ఉన్నటువంటి సమాచార ప్రకారము మరి ఆయన ఎలా మరి ఆ యొక్క విద్యను నేర్చుకున్న తర్వాత ఆయన యొక్క స్పందన, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. 11వ అధ్యాయము 24, 25 వచనాలు, 24 నుంచి 26 వచనాలు చదువుకుందాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చూడండి, ఆ యొక్క విద్యను తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను, ఆ యొక్క మహోన్నతుని యొక్క గురించి ఆయన విద్యను నేర్చుకున్నటువంటి ఆ మోషే ఆయన యొక్క తీర్మానం ఎలా ఉందంటే, నేను ఇక్కడ ఉంటేవేంటి, నేను ఎవరని, నేను మరి దేవుని జనాంగంలో వచ్చినటువంటి వాడిని, కాబట్టి ఈ సుఖభోగాలు నాకెందుకు, ఇవన్నీ నాకెందుకని మరి మోషే వదిలిపెట్టేసినట్టుగా మనం చూడగలం. అలాగే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం, ఎప్పుడైతే నా ప్రజలు వీళ్ళు కాదు, నా ప్రజలు వేరే ఉన్నారు, నా జనాంగం వేరే ఉంది, నా దేవుడు వేరే ఉన్నాడు అని ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో, మరి తండ్రి అయిన దేవుడు తన ప్రజల్ని మరి పరిపాలించడానికి ఒక నాయకుడుగా ఆయన్ని తీర్మానించినట్టుగా మనం చూడగలం. ఈ విషయాన్ని అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 30-36 వచనాల ప్రకారము ఉన్న సమాచార ప్రకారము దేవుడు ఎప్పుడైతే మోషే మరి మంచి నిర్ణయం తీసుకున్నాడో, ఆ నిర్ణయానికి అనుకూలంగా దేవుడు ఒక బాధ్యతని మోషేకి అప్పగిస్తున్నట్టుగా మనం చూడగలం. ఈ విషయాన్ని మనం చూద్దామండి. 7వ అధ్యాయము 30-36 వచనాలు. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోనే అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతని కనబడెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇషాకు, యాకోబుల దేవుడనని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న చోట పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజలను దురావస్థను నేను నిదానించి చూచితిని, వారు మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అంటే ఎప్పుడైతే ఆ యొక్క విద్యాబుద్ధులు తల్లి దగ్గర నేర్చుకొని మరి ఆయన తీర్మానం తీసుకున్నాడో, దాని ప్రకారము మోషే మరి తీసుకున్న తీర్మానం ప్రకారము తండ్రి అయిన దేవుడు మరి ఇశ్రాయేలీలు, తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు వాళ్ళు యొక్క మూలుగులు దేవుడు విన్నాడంటండి. ఎందుకు వెళ్ళారు అనేటువంటి విషయాలు మనకు తెలుసు. దేవుని మాట వెనుక దేవుడు నేర్పించినటువంటి ఆజ్ఞలు కట్టడలు వాళ్ళు అనుసరించక దేవుణ్ణి తిరస్కరించటం బట్టి దేవుడు వాళ్ళకి శిక్ష విధించడానికి మరి బానిసత్వాన్ని పంపించాడు. అప్పుడు దేవుడు గుర్తు రాలేదండి. ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తీలు వెట్టి చాకిరి చేయిస్తున్నారో అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు అప్పుడు గుర్తొచ్చినాయండి. దేవుడు అప్పుడు గుర్తు వచ్చాడు వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క ఆ బాధను, ఆ మూలుగులను దేవుడు విని ఏం చేశాడంటే మరి మోషేని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూడగలం. అలాగే హెబ్రీలు ఆ యొక్క ఏర్పాటు చేసుకున్న విధానంలో మరి తన ఇంటి మీద
ఒక నమ్మకస్తునిగా మోషేని పెట్టుకున్నాడు. ఆ యొక్క విల్లంతటిలో మరి నమ్మకముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని హెబ్రీలు గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రకారం చూసుకుంటే మరి మోషే దేవుని ఇంటిలో ఎంత నమ్మకమైన పనివాడుగా మరి ఉన్నాడంటే ఆ విద్యను మహోన్నతుని విద్యను మరి ఎంతగా నేర్చుకున్నాడో అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. అలాగే మోషేకి నాయకుడిగా పగ్గాలు అప్పగించిన తర్వాత ప్రజల్ని పరిపాలిస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకే కాకుండా నా ప్రజలందరికీ ఆ యొక్క విద్యను నేర్పించాలని మోషేని పిలిచి ఏం చెబుతాడంటే ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఉన్న ప్రకారము దేవుడు మోషేకి ఏ యొక్క విద్యను అప్పగించాడంటే నువ్వే కాదు నా ప్రజలందరూ కూడా నేర్చుకొని వాళ్ళు ఎలా ఉండాలి, ముందు వాళ్ళు నేర్చుకోమను, తర్వాత వాళ్ళ పిల్లలకే నేర్పించమను అనేటువంటి విషయాలు ద్వితీయోపదేశ ఖండము 1 నుంచి మనం 9 వచనాల్లో ఉన్నటువంటి సమాచార ప్రకారము తండ్రి అయినటువంటి దేవుడు మరి మోషేని పిలిచి మరి నువ్వు నేర్చుకోవటమే కాదు కానీ నా ప్రజలందరూ నేర్చుకోవాలి, ఈ నా స్వకీయ జనాంగము కాబట్టి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పిల్లలకి నేర్పాలి ఈ విద్యను అనేటువంటి విషయాన్ని మోషేని చెప్పమన్నట్టుగా మనము అక్కడ చూడగలమండి. అలాగే పాత నిబంధన కాలంలో మరి దేవుని యొక్క విద్యని నేర్చుకున్నటువంటి వాళ్ళు సమూయేలు ఉన్నారండి. సమూయేలు మరి తన తల్లి దగ్గర నేర్చుకున్నాడు. ముందు తన తల్లి కూడా మరి భక్తిపరురాలు కాబట్టి ఆ యొక్క మహోన్నతుని యొక్క విద్యను ఆమె నేర్చుకుంది కాబట్టి సమూయేలు గారికి కూడా ఆమె నేర్పించిందండి. మరి ఇంకా మరి ఎక్కువగా మరి అక్క దేవుని యొక్క విద్యను నేర్చుకోవాలని మరి దైవజనుల దగ్గరికి ఏలీ దగ్గరికి కూడా ఆమెని పంపించి అక్కడ నేర్పించినట్టుగా మనం చూడగలం. అలాగే పాత నిబంధన కాలంలో మరి దైవజనుడైనటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు తన విద్యను ఆ దైవజనులకు నేర్పించాడండి. నేర్పించడమే కాకుండా ఆ దైవజనులు తన పక్కన కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఉన్నారండి. ఆ శిష్యులకు కూడా నేర్పినట్టుగా మనం చూడగలం. నేర్పించటానికి వాళ్ళు మరి పాఠశాలలు కూడా కట్టారండి. ఎలీషా కాలంలో మరి తన శిష్యులు విస్తరించుతున్నప్పుడు వాళ్ళకి యొక్క మహోన్నతుని విద్య నేర్పించడానికి ఆయన పాఠశాలలు కూడా నిర్మించినట్టుగా మనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 37 నుంచి 38 వచనాల్లో ఉన్న సమాచారం బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి విషయంలో కూడా ఉంది. ఇక చదవటానికి టైం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తానండి. అంతే దేవుడు తన విద్యను దైవజనులకి నేర్పించడమే కాకుండా తన పక్కన ఉన్నటువంటి తన శిష్యులకి నేర్పించమన్నారు. మీరందరూ కలిసి నా ప్రజలకి నేర్పించాలి అనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా మనం చూడగలం. అలాగే ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరి తన విద్యను ఎవరి ద్వారా దేవుడు నేర్పించాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే దేవుడు మొట్టమొదటిగా బాప్టిసం ఇచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులకు ముందు నేర్పాడండి. ముందు యోహాను పుట్టక ముందే మీ గర్భంలో నుంచి ఒక వ్యక్తి పుడతాడు, ఆయన దేవుని మార్గాన్ని సరళం చేయటానికి పుట్టబోతున్నాడు కనుక మీరు ఆయనకి ఏమేమి నేర్పించాలి అనేటువంటి, మీరేం చేయాలి, మీరేం నేర్చుకోవాలి, ఆయనకి ఏం నేర్పాలి అనేటువంటి విషయాలు దేవుడు దేవదూత ద్వారా మరి తెలియజేసినట్టుగా మనం చూడగలం. బాప్టిసం ఇచ్చి యోహాను తల్లిదండ్రులు నేర్చుకున్నారు. మరి యోహాను పుట్టిన తర్వాత మరి వాళ్ళ విషయాలన్నీ యోహానికి ఎప్పుడైతే నేర్పారో ఆయన మరి ప్రజల కోసము సేవ చేసి, ఆయన సేవ చేస్తమే కాకుండా కొంతమంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకొని ఆయన ఆ యొక్క విద్యని వాళ్ళకు కూడా నేర్పించినట్టుగా మనం చూడగలం. అందరూ నేర్చుకొని దేవుని ప్రజలకి నేర్పించటానికి మరి సర్వలోకానికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే మరి మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది అనేటువంటి విషయాలు తెలియజేసినట్టుగా మనం చూడగలం.
అలాగే మహోన్నతుని విద్యను ఇప్పటి వారికి తన దేవదూతల ద్వారా విద్యను నేర్పించాడు. మరి పరలోకములో ఇప్పుడు పరలోకం నుండి తన మహిమ అయినటువంటి యేసుక్రీస్తుకే ఆ మహోన్నతుని విద్యను మరి విచ్చి ఈ లోకానికి పంపించినట్టుగా చూడగలం. ఇప్పుడు మనము మొదటి మానవుడైనటువంటి ఆదాము నుంచి యోహాను వరకు అక్కడ మహోన్నతుడు తన విద్యను ఎలా నేర్పించాడండి అంటే దేవదూతల ద్వారా సందేశాన్ని పంపించి ఆ విద్యను నేర్పించాడు. ఇప్పుడు నేటి అన్ని జనులైనటువంటి వారిని మన పితరుల్ని ఏకం చేసి వారికి ఒక నిబంధన ఇచ్చి అందరికీ ఒకే మాస్టర్ ఉండాలి, ఒకే ఉపాధ్యాయుడు ఉండాలి, ఆ ఉపాధ్యాయుడి ద్వారానే ప్రతి ఒక్కరు విద్యను నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో మహోన్నతుడైనటువంటి దేవుడు తన మహిమగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికే ఆ విద్యని అప్పగించి ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూడగలం. యేసుక్రీస్తు ఈ భూమి మీద మరి మానవునికి తన విద్యను నేర్పేటప్పుడు ఏమని చెప్పాడండి? ఇది నా బోధ కాదు, నా తండ్రి దగ్గర నుంచి వచ్చింది అనేటువంటి విషయాలు తెలియజేశాడండి. అలాగే యేసు పరలోకము నుండి తెచ్చినటువంటి మహోన్నత విద్యను తన శిష్యులకి కూడా నేర్పించాడండి. యేసుక్రీస్తు వారికి మొదట 70 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత 12 మందే మిగిలారండి చివరికి. మరి ఆ 12 మందికి యేసుక్రీస్తు వారు ఒక విద్యను ఆయన నేర్పాడండి. ఎన్ని రోజులు నేర్చుకున్నారండి? 3.5 సంవత్సరాలు నేర్చుకున్నారండి శిష్యులు. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఏమి నేర్పించాడు? వాళ్ళు అడిగారు, మాకు ప్రార్థన చేయటం ఎలా నేర్పించమని అడిగారండి. ఆయన నేర్పించినట్టుగా మనం చూడగలం. అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా మీరు లోకానికి వెళ్ళేటప్పుడు నా విషయాలు బోధించేటప్పుడు సర్వలోకానికి సర్వ సృష్టికి మీరు మరి సువార్తను ప్రకటించేటప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో యేసుక్రీస్తు వారు నేర్పించి పంపించాడండి. అలాగే ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పించాడండి. ఇలా సర్వలోకానికి మరి వారు వెళ్ళి బోధించడానికి వాళ్ళు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర నేర్చుకున్నారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరి చనిపోయి సమాధి చేయబడి మరి తిరిగి లేచి పరలోకానికి తండ్రి కుడిపార్శాన వెళ్ళాడో అప్పుడు వీళ్ళు ఆ యొక్క విద్యని నేర్చుకున్నటువంటి విషయాలు మరి మానవులకి తెలియజేశారండి. ఈ విషయాన్ని మనం చూడవచ్చు అనమాట. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో వాళ్ళు చెప్పిన రీతిగా వాళ్ళు ఎలా బోధించారు సర్వలోకానికి వెళ్ళి అనేటువంటి విషయాలు మనం చూడొచ్చు. అలాగే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 24, 29 వచనాల్లో చూసుకుంటే అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా ఆయన కూడా ఎలా బోధించాడో అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. 26వ అధ్యాయము 24 నుంచి 29 వచనాల్లో చదువుకుంటే అక్కడ ఈ సంగతులు మనం చూడవచ్చు. అక్కడ ఎవరి దగ్గర ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే 26వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. అలాగూ సమాధానం చెప్పుచుండగా ఫేస్తు పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పుట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఈ యొక్క పౌలు గారు నేర్చుకున్నటువంటి ఈ యొక్క సత్యాన్ని మరి అనేకుల ముందు, అధికారుల ముందు, రాజుల ముందు మరి ప్రకటించినప్పుడు ఈ యొక్క మాటలకి వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయి ఏమన్నారంటే, పౌలా నీకు వెర్రి పుట్టింది, నువ్వు అధిక విద్య నేర్చుకున్నావు, నువ్వు వెర్రి పుట్టింది అన్నారు. కానీ ధైర్యంగా పౌలు మరి అక్కడ ఉన్నటువంటి సమాజానికి, అధికారులకి ధైర్యంగా తాను నేర్చుకున్నటువంటి విషయాలు చెప్పినట్టుగా మనం చూడగలం. అలాగే 4వ విషయంలోకి వెళ్దామండి. ఈనాడు మనము ఎక్కడ నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, ఇప్పుడు మనము కొలసీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే
దేవుడు ఈ యొక్క మహోన్నతమైనటువంటి విద్యని ఎక్కడ పెట్టాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, కొలసీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. అపోస్తుడైన పౌలు కొలసీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చూడండి, ఇప్పుడు తండ్రైన దేవుడు తన మహోన్నతని విద్యని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిలో పెట్టాడండి. ఆయనలో పెట్టాడు కదా, మరి ఆయనలో ఉన్న మనం ఎలా నేర్చుకోవాలము అంటే, ఆయన క్రీస్తులో అంటే ఆయన శరీరంలో పెట్టాడండి. ఆ శరీరము ఏంటి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ఇదే కొలసీలు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో చదువుకుంటే, ఆ యొక్క క్రీస్తు అంటే ఆయన శరీరంలో అని, ఆయన శరీరం అంటే ఏంటో అనేది మనం ఇక్కడ చూద్దాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అంటే ఇప్పుడు క్రీస్తులో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు యొక్క శరీరంలో పెట్టాడండి. ఇప్పుడు ఆ శరీరము అంటే ఏంటి? ఇప్పుడు అంటే సంఘము. ఇప్పుడు మనము ఆ శరీరం అనేటువంటి సంఘాన్ని దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు నేర్చుకోవాలండి విద్యను. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ సంఘములో ఏముందలే, సంఘం అంటే ఏంటో అనేటువంటి విషయాలు చాలా మంది తెలియదండి. కానీ దేవుడు ఆ యొక్క అనాది సంకల్పం ఏంటంటే, తన విద్యా బుద్ధులను, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు యొక్క శరీరము అనబడేటువంటి సంఘములో నేర్చుకోవాలని దేవుడు అనాది సంకల్పం అండి. ఈ విషయాన్ని ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11వ వచనంలో చదువుకుంటే, దేవుడు యొక్క అనాది సంకల్పం ఏంటో అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అనాది సంకల్పము, అనాది అంటే సృష్టి సృజింపక మునిపే అనాది కాలంలో తండ్రైన దేవుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి క్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించాలని, మరి క్రీస్తు లాంటి కుమారులు అనేకులు కావాలని, ఆ యొక్క కుమారుల ద్వారా ఈయన ద్వారా ఆ కుమారులకి నేర్పించాలని, ఎక్కడ నేర్పించాలనుకున్నాడు అనేటువంటి విషయాలు చూసుకుంటే 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ఉన్నటువంటి సమాచార ప్రకారము దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటనేది చూద్దాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, చూడండి, జ్ఞానము అంటే ఏంటి? మనం విద్య అనే అనుకున్నాం. మనం విద్య అంటే ఏంటి? చదువు, జ్ఞానము, వివేకము, తెలివితేటలు అనుకున్నాం. మరి ఇలాంటి జ్ఞానాన్ని ఎక్కడ పెట్టాడండి? సంఘములో పెట్టాడండి. ఆ సంఘము ద్వారానే ఎవరో నేర్చుకోవాలంట, ఎలా నేర్చుకోవాలంట అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఆ సంఘము ద్వారా జ్ఞానాన్ని నేర్చుకోవాలని దేవుడు సంకల్పించాడు. ఆ విషయాన్ని చూసాము. అలాగే ఆ సంఘములో ఉండి కూడా ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ సంఘములో ఉండే దేవుని యుగయుగాలు మహిమపరచాలి అనేటువంటి విషయాన్ని మనం ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చండి. అలాగే ఈ యొక్క సంఘము ఎవరు కట్టారు, ఎలా కట్టారు అనేటువంటి విషయాన్ని చూస్తుంటే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం ప్రకారము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఈ సంఘములోనే కట్టి ఆ సంఘములోనే దేవుడు ఆ యొక్క బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అక్కడ పెట్టాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అలాగే దేవుడు మరి ఆ సంఘము ద్వారా నేర్చుకోవాలని ఈనాడు మనకి ఎక్కడ నేర్చుకోవాలో అనేటువంటి విషయాలు తెలియజేశాడు. మరి ఈ మహోన్నతుని విద్యను
నేర్పించే వారిని ఏమంటారు అనేటువంటి విషయాన్ని చూద్దాము. దేవుడు తన సంఘంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికి తెలియజేయాలని, ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందాలని, ఆ సంఘము కొరకు కొందరిని సువార్థికులను ఏర్పాటు చేసుకున్నాడండి. పరిచర్యలు గాను, అలాగే కొందరు కాపర్లు గాను ఇలా నియమించుకుంటూ సువార్థికులు అనేటువంటి విధానాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. సువార్థికులకు అప్పగించాడండి. ఈ యొక్క సువార్థికులను ఏమంటారంటే ఇవాంజలిస్ట్ అంటారు. ఈ యొక్క ఇవాంజలిస్ట్ యొక్క పని ఏమిటంటే చీకటిలో ఉన్న వారికి వెలుగును, బుద్ధిని ఇవ్వటమే ఈ యొక్క సువార్థికుడు పనిని రోమీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. అపోస్తుడైనటువంటి పౌలు రోమీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 2:20. చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొంచున్నావు కదా. ఇక్కడ పౌలు మాట్లాడినటువంటి విషయాలు మనం చూసుకుంటే దేవుడు ఒక సువార్థికుణ్ణి, ఇవంజలిస్ట్ని ఎందుకు నియమించుకున్నాడో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. అంటే ఈ యొక్క పని ఏంటంటే సువార్థికుడి యొక్క పని చీకటిలో, అంటే చీకటి అంటే పాపంలో ఉన్నటువంటి వారిని రక్షించటము అనేటువంటి విషయాన్ని, అలాగే బుద్ధిహీనుడుగా ఉన్నటువంటి వారికి బుద్ధిని నేర్పించటము ఈ సువార్థికుడి యొక్క పని అనేది మనం చూడగలం. అలాగే ఈ యొక్క సువార్థికుడు యొక్క పని ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను మరి ఈ యొక్క సువార్థికుణ్ణి మంచి వర్తమానికుడుగా, శుభ సమాచారం తెచ్చేవాడిగా ఆయన వర్ణించాడు. ఆ విషయాన్ని చూద్దాము. 25వ అధ్యాయము 25వ వచనం. దప్పుకొనిన వానికి చల్లటి నీరు ఎట్టిదో దూరం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. అంటే దప్పికొనిన వానికి చల్లటి నీరు ఎట్టిదో దూరం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. అంటే సువార్థికుడు శుభ సమాచారాన్ని తీసుకెళ్తాడండి. ఎక్కడికి? ఎవరైతే దప్పుకొని ఉన్నారో వాళ్ళ దాహానికి నీళ్ళు ఇయటానికి వెళ్తాడండి. ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు మన దాహానికి నీళ్ళు అవుని అనుకోండి, మనం ఏం చేస్తాం? చల్లటి నీళ్ళు తాగితే ఎంత హాయిగా ఉంటుంది. అలాగే ఈ దూరం నుంచి వచ్చినటువంటి ఈ సువార్థికుడు తెచ్చినటువంటి శుభ సమాచారము అలాంటి చల్లనిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే మరో విషయాన్ని చూద్దాము. నేను ఇంక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. నాకు ఇచ్చిన టైము మరి కొద్దిగా క్షమించండి, 2 నిమిషాలు అయింది, ముగిస్తాను. 13వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 13-17. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. అంటే ఈ సువార్థికుడు శుభ సమాచారాన్ని తీసుకొచ్చేవాడు, దేవుని సేవకుడు రాయబారి. ఈ యొక్క రాయబారి నమ్మకమైనటువంటి రాయబారి అంటే సువార్థికుడు ఏం చేస్తాడంటే ఔషధం వంటి వాడండి, ముందు వంటి వాడు. ఒక రోగికి మరి ఒక డాక్టర్లో వైద్యం ఎంత అవసరమో అలాగే చీకట్లో పాపంలో ఉన్నటువంటి వానికి వైద్యం అందించడానికి నమ్మకమైనటువంటి రాయబారి సువార్థికుడు అంత ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క మహోన్నతిని విద్యను నేర్పించే వాడిని అలాంటి ఏమంటారంటే ఎలాంటి వాడంటే ఇలాంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. అలాగే ఇంకో విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఇలాంటి విద్యను నేర్చుకోకుండా నేర్పితే వచ్చే నష్టం ఏంటంటే మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో చదువుకుంటే మానవుడు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములను బోధిస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే మేము ఈ యొక్క పాఠశాలలో కానీ వీటిల్లో సంఘంలో నేర్చుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడే మాకు నేర్పిస్తాడు, దేవుడు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటాం, దేవుణ్ణి అడిగితే నేర్పిస్తాడు అనేటువంటి విషయాలు చెప్తారండి. అలా కాదండి. మనం ఏం చేయాలంటే మరి సంఘంలో చెప్పేటువంటి సువార్థికుడు ఏ అయితే మనకి విద్యను నేర్పించాలని యొక్క పాఠశాలలో స్కూళ్ళు ఇప్పుడు ఇదే భావంతో మరి మన రవి తమ్ముడు ఇలాంటి సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క మహోన్నతిని విద్యను నేర్పించడానికే
ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ అకాడమీ స్కూలుని స్థాపించబోతున్నాడు. కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే ఏముండవంటే మానవుడు కల్పించిన సిద్ధాంతాలు ఉండవండి. ఇది మహోన్నతుని విద్య ఉంటుంది. కాబట్టి మానవుడు కల్పించుకున్నటువంటి సిద్ధాంతాలతో ఉంటే దేవుడు ఏమంటాడంటే అక్రమం చేయవారులారా అంటాడు. అంటే నేర్చుకోకుండా కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మానవులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములను నమ్మి మేము అద్భుతాలు చేస్తాము, మహత్కారాలు చేస్తాము అని చెప్తున్నారు. మత్తయి సువార్త చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసుకుంటే, అంటే మహోన్నతుని విద్యను నేర్చుకోకుండా నేర్పిస్తే ఏం చేస్తారంటే కల్పిత బోధలను నమ్మి మోసపోతారు. దేవుడే అంటున్నాడు అక్రమం చేయవారి లిస్టులోకి వెళ్ళిపోతారని. 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు వచ్చి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అనేటువంటి ఆ మాట అంటాడు. కాబట్టి మన మహోన్నతుని విద్యని నేర్చుకోకుండా నేర్పిస్తే ఇంత ప్రమాదం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటి వరకు మనము 6 విషయాలు చెప్పాను. మహోన్నతుడి విద్య అంటే ఏమిటి, ఈ విద్యను దేవుడు మొదట మానవునికి ఎలా నేర్పించాడు, ఆనాడు వారు ఎలా నేర్చుకున్నారు, వారు ఎలా నేర్పించారో చూసాము. ఈనాడు మనము ఎక్కడ నేర్చుకోవాలో కూడా చూసాము. ఈ యొక్క మహోన్నతుని విద్యను నేర్చుకొని నేర్పించే వారిని ఎలాంటి వారో చూసాము. ఇలాంటి విద్యను నేర్చుకోకుండా నేర్పిస్తే వచ్చే నష్టం ఏంటో చూసాము. ఇప్పటి వరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొద్దిగా టైం ఎక్కువైంది, నన్ను క్షమించండి. ఇప్పటి వరకు చక్కగా మహోన్నతుని విద్యను గురించి చక్కగా వివరించి తెలియజేసినటువంటి, అది నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అని తెలియజేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సార్ అన్నయ్య మీరే ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఈ దినాన్ని చూసే అవకాశాన్ని మాకు ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి ఈ దినాన్ని చూసాం తండ్రి. అలాగే మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తులందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాసనలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి ఉన్నారు తండ్రి. చెవివేగి మీరు ఆలకించున్నారు తండ్రి. అదే రీతిగా మేము కూడా లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కుడికిలో మేము జాయిన్ అయ్యి మీ యొక్క ఉన్నతమైన నామాన్ని మరి స్తుతించి మహిమపరిచి ఉన్నాము. మీ యొక్క కీర్తిని సమాజం ఎదుట ప్రచురపరిచి ఉన్నాము తండ్రి. అలాగే మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండాన్ని మీ యొక్క దాసుల ద్వారా మాకు నేర్పించారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు. అలాగే మీ యొక్క విద్యను మేము ఎలా నేర్చుకోవాలి, నేర్చుకుని ఎలా నేర్పించాలి అనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇటు విషయాలు నేర్చుకున్నటువంటి మేము వాటిని నాయన మా హృదయాలలో ఉంచుకొని మరింత మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధతను మీ ప్రియకుమారుడు వచ్చేంత వరకు ఆ పరిశుద్ధతను మేము సంపూర్ణం చేసుకునటానికి ఈ యొక్క విద్యను మేము ప్రతిదినము నేర్చుకుంటూ మా జీవితాలని మేము సరి చేసుకుంటూ సంపూర్ణ పరిశుద్ధులుగా అగు వరకు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఈ లేఖన భాగాల ద్వారా మేము అలా ఉండులాగున మీ సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ యొక్క ధ్యాన కూడికలో ఉన్నటువంటి మరి దేవుని దాసులు మీ యొక్క కుమారులు బట్టి విజ్ఞాపం చేస్తున్నాము. వాళ్ళు నాయన ఎంతగానో మరి కష్టపడి ఉదయకాలంలో మరి వస్తూ ఉన్నారు తండ్రి. కాబట్టి వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మరి వాళ్ళు ఎలాంటి కుటుంబాలలో ఎలాంటి అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారో వాటన్నిటినీ సమస్తాన్ని సమకూర్చి వారి పట్ల మేలులు జరిగించమని విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. అలాగే మరి ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు, వారికి నాయన మంచి మార్కులతో పాస్ అవడానికి మీ సహాయాన్ని దయచేయండి. అలాగే మరి ప్రార్థన సహాయం కోరి ఉన్నారు బిడ్డలను బట్టి, మరి ఆ బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి.
అలాగే మరి మాకంటే ముందుగా బోధించినటువంటి మీ యొక్క దాసులు అనిల్ గారి యొక్క కుటుంబాన్ని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. వాళ్ళు చేస్తున్నటువంటి సేవా పరిచయం బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. మరి ఆ సేవ మరి ఆ సంఘము సంఖ్యలోను నాణ్యతలోను అభివృద్ధి చెందులాగున మీ సహాయాన్ని దయచేయండి. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మీ యొక్క దాసులు క్రీస్తునందు మా సహోదరులు మరి రవి గారిని బట్టి విజ్ఞాపం చేస్తున్నాము. మరి ఆయన కుటుంబాన్ని బట్టి ప్రేమించిన తన భార్య బిడ్డలను బట్టి మీ నాయన మీకు నాయన విజ్ఞాపం చేస్తున్నాము. బిడ్డలకి నాయన మంచి విద్యా బుద్ధులు నేర్పించి మంచిగా చదువుకుంటానికి మీ సహాయాన్ని దయచేయండి. రవి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే వాళ్ళ యొక్క సంఘము ఎక్కడైతే సంఘ పరిచర్య మరి పనిచేస్తున్నారో ఆ స్థానిక సంఘాలు మరి బలంగా అభివృద్ధి చెందులాగున మీ సహాయాన్ని దయచేయండి. అలాగే మరి మీ పని జరిగిస్తున్నటువంటి మీ యొక్క దాసులు మరి సువార్థికులందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. మంచి ఆరోగ్యాలు ఇచ్చినట్లయితే మరింత బలంగా మీ యొక్క పనిని జరిగిస్తారని మేము ఆశపడుతూ అడుగుతున్నాం తండ్రి. అలాగే ఈ యొక్క ధ్యాన కూడికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి విజ్ఞాపం చేస్తూ తండ్రి, మేమేమైతే ఈ సమయంలో మీకు విన్నపములు తెలియజేసామో విన్నపాలన్నిటికీ జవాబును ప్రతిఫలం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే మేమందరము రేపుడి దినాన కలుసుకున్న వరకు అందరికీ మీ కాబ్దాల భద్రత అనుగ్రహించమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.